మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా ఇరాన్ సంబంధాలు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బహిరంగంగా చూసే ఇరాన్ అమెరికాతో చర్చకు సిద్ధంగా లేనట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి వస్తున్న అధికారిక ప్రకటనలు కూడా అదే సంకేతాలు ఇస్తున్నాయి. అయితే అంతర్గతంగా మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉండొచ్చనే ఆసక్తికర సమాచారం బయటకు వస్తుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అయితే బహిరంగంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం అమెరికాతో సంప్రదింపులు జరిపే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికా నిఘా సంస్థ సిఐఏతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. అయితే ఆ కథనం ప్రకారం అయితే ఇరాన్కు చెందిన కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు అమెరికా సిఐఏతో గోప్యంగా సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సంప్రదింపులు నేరుగా జరగడం లేదని ఒక మూడో దేశానికి చెందినటువంటి స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కూడా నివేదిక చెప్తుంది. ఇరు దేశాలకు చెందినటువంటి అధికారులను ఉట్టంగిస్తూ ఈ సమాచారం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ముందుకు సాగుతున్నాయన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు. కారణం, ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయం తీసుకునేది అత్యున్నత నాయకత్వం. ఇంటెలిజెన్స్ వర్గాలు చర్చలకు సుముఖత చూపుతున్నప్పటికీ ఇరాన్ హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది స్పష్టత లేకపోవడంతో పరిస్థితి అనిశ్చితంగా మారిందని నివేదిక పేర్కొంటుంది. ఇరాన్ల ప్రభుత్వ యాంత్రాంగం, భద్రతా వ్యవస్థలు, మతపరమైన నాయకత్వం కలిసి పనిచేసే సంక్లిష్ట వ్యవస్థ. అందుకే ఇంటెలిజెన్స్ స్థాయిలో ప్రారంభమైన ఏ ప్రత్యామ్నాయమైన తుది నిర్ణయానికి రావాలంటే అత్యున్నత స్థాయి ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ గోప్య సంప్రదింపులు కొనసాగుతాయా లేక అక్కడికక్కడే ఆగిపోతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మిడిల్ ఈస్టులో పరిస్థితులు రోజు రోజుకు ఉధృతంగా మారుతున్నాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష లేదా పరోక్ష చర్చలు జరిగితే పరిస్థితి కొంతవరకు చల్లబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ గోప్య సంప్రదింపుల వార్త ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకంగా చర్చకు వస్తుంది. మొత్తానికి బహిరంగంగా కఠిన వైఖరి, అంతర్గతంగా సంప్రదింపుల ప్రయత్నాలు, ఇరాన్ వైఖరిలో కనిపిస్తున్న ఈ ద్వంద్వ పరిస్థితి ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ ప్రయత్నాలకు ఇరాన్ అత్యున్నత నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక పూర్తిగా తిరస్కరిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా ఇరాన్ సంబంధాలు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బహిరంగంగా చూసే ఇరాన్ అమెరికాతో చర్చకు సిద్ధంగా లేనట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి వస్తున్న అధికారిక ప్రకటనలు కూడా అదే సంకేతాలు ఇస్తున్నాయి. అయితే అంతర్గతంగా మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉండొచ్చనే ఆసక్తికర సమాచారం బయటకు వస్తుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అయితే బహిరంగంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం అమెరికాతో సంప్రదింపులు జరిపే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికా నిఘా సంస్థ సిఐఏతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. అయితే ఆ కథనం ప్రకారం అయితే ఇరాన్కు చెందిన కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు అమెరికా సిఐఏతో గోప్యంగా సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సంప్రదింపులు నేరుగా జరగడం లేదని ఒక మూడో దేశానికి చెందినటువంటి స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కూడా నివేదిక చెప్తుంది. ఇరు దేశాలకు చెందినటువంటి అధికారులను ఉట్టంగిస్తూ ఈ సమాచారం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ముందుకు సాగుతున్నాయన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు. కారణం, ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయం తీసుకునేది అత్యున్నత నాయకత్వం. ఇంటెలిజెన్స్ వర్గాలు చర్చలకు సుముఖత చూపుతున్నప్పటికీ ఇరాన్ హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది స్పష్టత లేకపోవడంతో పరిస్థితి అనిశ్చితంగా మారిందని నివేదిక పేర్కొంటుంది. ఇరాన్ల ప్రభుత్వ యాంత్రాంగం, భద్రతా వ్యవస్థలు, మతపరమైన నాయకత్వం కలిసి పనిచేసే సంక్లిష్ట వ్యవస్థ. అందుకే ఇంటెలిజెన్స్ స్థాయిలో ప్రారంభమైన ఏ ప్రత్యామ్నాయమైన తుది నిర్ణయానికి రావాలంటే అత్యున్నత స్థాయి ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ గోప్య సంప్రదింపులు కొనసాగుతాయా లేక అక్కడికక్కడే ఆగిపోతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మిడిల్ ఈస్టులో పరిస్థితులు రోజు రోజుకు ఉధృతంగా మారుతున్నాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష లేదా పరోక్ష చర్చలు జరిగితే
పరిస్థితి కొంతవరకు చల్లబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ గోప్య సంప్రదింపుల వార్త ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకంగా చర్చకు వస్తుంది. మొత్తానికి బహిరంగంగా కఠిన వైఖరి, అంతర్గతంగా సంప్రదింపుల ప్రయత్నాలు, ఇరాన్ వైఖరిలో కనిపిస్తున్న ఈ ద్వంద్వ పరిస్థితి ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ ప్రయత్నాలకు ఇరాన్ అత్యున్నత నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక పూర్తిగా తిరస్కరిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.